We want justice. We want justice. కల్పించాలి కల్పించాలి శిక్షించాలి శిక్షించాలి. We want justice. We want justice. నమస్తే అండి, మేమందరం నెల్లూరు బైకర్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళము. మేమందరం కలకత్తాలో జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ని జరిగిన దానికి ప్రొటెస్ట్ చేస్తూ మేమందరము ర్యాలీ జరుపుతున్నాము. కనీసం మినిమం డాక్టర్స్ మన కోసం ఎంతో చేస్తుంటారు. వాళ్ళ కోసం మనం చేయాల్సిన వంతు మనం చేయాలి. ఎప్పుడైతే వాళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతామో వాళ్ళందరూ మన లైఫ్ని కాపాడగలుగుతారు. అదే వాళ్ళకే ప్రొటెక్షన్ లేనప్పుడు మనకి ప్రొటెక్షన్ ఎవరిస్తారు? మన లైఫ్కి గ్యారంటీ ఏంటి? సో దాని తరఫున మేమందరం ర్యాలీ చేస్తున్నాము. సో వీఆర్ ప్రొటెస్టింగ్ అగైనెస్ట్ ద guys who are doing these crimes and all. సో మా నినాదం ఏంటంటే సేవ్ డాక్టర్స్ అండ్ సేవ్ ఉమెన్. మేము ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఈరోజు ఎంటైర్ స్టేట్ ఈవెన్ ఆల్ ఇండియా వైడ్ కూడా మేము ఈ మూమెంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఇదేదో కొత్త మూమెంట్, కొత్త ఇన్సిడెంట్ కాదు. అంతకుముందు మనం చూసాం, నిర్భయ చూసాము, హత్రాస్ చూసాము, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో చూస్తున్నాం. కానీ మహిళలకు చట్టాలని వాళ్ళు తీసుకుని వస్తున్నారు, కానీ ఆ చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. సో కాబట్టి అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలని. ఇంకోటి, ఎవరైతే ఈ క్రిమినల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ పొలిటికల్ సపోర్ట్ వల్ల వాళ్ళు తప్పించుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ కేసులో మాత్రము ఎవరైతే చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు సాదికు. మేము ఈరోజు ఈ ఏడు చదివిన కారణం కోల్కతాలో ఒక నర్స్ని చాలా అన్యాయంగా చంపేశారు. అంతేగా మనము సేవ్ ద ఉమెన్ పేరు చెప్తాము, కానీ దానివల్ల ఏం లాభం? ఎక్కడ చూసేసి అమ్మాయిని ఏం చేయాలి, చంపేసాలి. ఇలాంటి జరుగుతున్నాయి, ఇప్పుడు కాదు ఎప్పుడు జరుగుతున్నాయి. అంతేక మహాత్మా గాంధీ చెప్పారు, ఏ ఆడపిల్ల అయితే అమ్మాయిని చేయని అర్ధరాత్రి వందగా ప్రయాణిస్తుందో ఆ రోజు ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని. ఎక్కడ వచ్చింది స్వాతంత్రం? ఇప్పటికీ స్వాతంత్రం చేస్తామని 78 సంవత్సరాలు అయ్యాయి, కానీ అమ్మాయికి స్వాతంత్రం లేదు. ఎక్కడ చూసినా సరే అమ్మాయిల పైన ఏ బ్లూ మధ్యలో జరుగుతూనే ఉన్నాయి. ఇలా దేనికొద్దే కదా, ఇలాంటి జరగకూడదు. ఇక మీద ఆపాలా. ఇలాంటి జరగాలంటే దోషం సార్ కన్నా శిక్షించాలా.